మేమందరము రికార్డ్స్ రాయడంలో బిజీగా ఉంటే దుబ్బోడు మాత్రం పనికిరాని ఫోన్లో ఫోన్ మాట్లాడడంలో బిజీ అయిపోయాడు. బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? హలో గైస్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే మాకైతే సెమ్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి అనమాట. అందుకని చెప్పేసి ఇన్ని రోజులు ఖాళీగా ఉన్న మేము సడన్గా రికార్డ్స్ అసైన్మెంట్స్ అన్నీ రాయాల్సి వచ్చేసింది. మాకైతే అందరూ రాయడంలో బిజీగా ఉంటే నేనేమో సాంగ్స్ వింటూ చిల్ అవుతున్నాను. ఎందుకంటే మనం చెప్పిన టైంలోనే రాసేస్తాం అనమాట. కాలేజీకి రాకపోయినా ఇలాంటి విషయాల్లో పర్ఫెక్ట్ అవుతాం మనమైతే. ఇంకా చాలాసేపు కష్టపడ్డామని చెప్పేసి సమోసాలు తీసుకొని దానికోసం కూడా కొట్టుకుసేస్తున్నాం మేమైతే. మా గొడవలో మేము ఉంటే సడన్గా అయితే గుర్తొచ్చిందనమాట, ఈరోజు అయితే ఎగ్జామ్ ఫీజు కట్టాలని చెప్పేసి. అందుకని చెప్పేసి వెంటనే అకౌంట్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాం. సంవత్సరం మొత్తం ఖాళీగా ఉండి సడన్గా ఫీజు కట్టాలంటే చాలా బాధ అవుతుంది అనమాట. అదేంటో కానీ రెగ్యులర్ ఎగ్జామ్స్ కంటే సప్లై ఎగ్జామ్సే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ ఎగ్జామ్ ఫీజు కట్టే కంటే గుళ్ళో ప్రసాదం కోసం వెళ్ళినా ఫాస్ట్గా అయిపోతుందేమో. ఇంకా రాజుగాడి విషయానికి వస్తే ఏ ఎగ్జామ్ ఏ రోజు రా అని చెప్పేసి పిచ్చెక్కేసింది వాడికైతే. అదేంటో కానీ మాకే తెలియకుండా 3 సెమ్ ఎగ్జామ్స్ అయితే వచ్చేసాయి. ఇంకా 1 మంత్లో మాకు 3rd ఇయర్ కూడా అయిపోతుంది అనమాట. మేమే నమ్మలేకపోతున్నాం దాన్ని అయితే. రేపటి నుండి మాకు మిడ్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. అదేంటో కానీ మా కాలేజ్లో మిడ్ ఎగ్జామ్స్ కూడా హాల్ టికెట్ ప్రొవైడ్ చేస్తారు. మీ కాలేజ్లో కూడా ఇలా ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా దాన్ని కామెంట్ చేయండి. ఈ రోజుకింతే, రేపటి నుండి మరి కొత్త వీడియోలో మాట్లాడుకుందాం. బాయ్ బాయ్.